విజయ డైరీపై అసెంబ్లీలో చర్చ నడిచింది. చలసాని ఆంజనేయులు, యార్లగడ్డ వెంకట్రావు మధ్య డైలాగ్ వార్తో అసెంబ్లీ వేడెక్కింది. యార్లగడ్డ వ్యాఖ్యలపై కృష్ణా మిల్క్ డైరీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం యార్లగడ్డ మాట్లాడుతున్నారని, గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే ప్రస్తావన చేశారని గుర్తు చేశారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతు లేదని, రైతుల కోసమే తాము నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. నేను మొదటి నుంచి టీడీపీకి చెందిన వాడినని, వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ తనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు చలసాని ఆంజనేయులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లేక మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా కొంతకాలంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ సాక్షిగా గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, విజయ డైరీకి సంబంధించి కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ వ్యవహారానికి సంబంధించి అనేకమైన ఆరోపణలు చేశారు. కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం నియోజకవర్గంలో బాపులబాడు, వీరవల్లి గ్రామాలకు సంబంధించి రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నాడు. కానీ వారికి ఎటువంటి న్యాయం చేయలేదనేది ప్రధానంగా ఆరోపణ. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన అసెంబ్లీ వేదిక ఈ ప్రశ్నించారు. కృష్ణా డైరీకి సంబంధించిన చైర్మన్ చలసాని ఆంజనేయులు 2019 ఫలితాలకు ముందు రోజు చైర్మన్ గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారికి డైరెక్టర్ పదవులు, వారికి పాల బూతులు, పాల కేటాయింపులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ టీడీపీ నేతల్ని అప్పటి నుంచి కూడా 2019 నుంచి ఈనాటి వరకు కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీగానే ఆయన చలామణి అవుతున్నారు. కానీ ఆయన మాత్రం బయట తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పాల పార్టీ అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన చేసిన అక్రమాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి అసెంబ్లీ వేదికగా ఏదైతే గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అది సహార సంఘం సొసైటీ కింద కూడా ఆ పాల ఫ్యాక్టరీ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ మ్యాట్రిక్స్ కోణంలో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా, దీనిపై చర్యలు తీసుకోవాలనేది యార్లగడ్డ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరొక వైపు కృష్ణా డైరీకి సంబంధించి మాత్రం యార్లగడ్డ వెంకట్రావు వ్యక్తిగత అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.